ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది గురిని 318 మందిని వెంట పెట్టుకొని 318 మందిని వెంట పెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. వారిని తరిమి జయించి వారు ఏమేమి తీసుకెళ్లారో ఆ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళినవి వాళ్ళ దగ్గర ఉన్నవి మొత్తం కూడాను తీసుకుని వచ్చేసాయంట. దేవునికి మహిమ కలుగును గాక. 318 మందిని తన ఇంట పుట్టి అలవరచబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. మన షకీనా సంఘములో 318 మంది పుట్టారా పుట్టలేదా? మనందరికి పుట్టిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ద్వారా పుట్టిన వారమే కదండి. ఇక్కడ పుట్టి అలవరచబడిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. అలవరచబడిన వారు అంటే అర్థం ఏంటి? నేర్పించబడినవారు, నేర్చుకున్నవారు. ఇక్కడ నేర్చుకున్నారు, ఇక్కడ పుట్టినవారు, ఇక్కడ నేర్చుకున్నవారు. ఇక్కడ విశ్వాసం నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, ఇక్కడ మనము వాక్యం నేర్చుకున్నాం, ఇక్కడ సాక్ష్యం చెప్పడం నేర్చుకున్నాం, పాటలు పాడడం నేర్చుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకుంటానికి ప్రభు కృపించినందుకు దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. 21 రోజులు ఉపవాస ప్రార్థన జరిగితే 21 రోజుల్లో నేను వాక్యం చెప్పింది ఒకే ఒక రోజు. 21 రాత్రుల్లో నేను వాక్యం చెప్పింది ఒకే ఒక రోజు. మన బిడ్డలు నేర్చుకుంటారు, మన బిడ్డలు నేర్చుకుంటారు. మనం నేర్చుకోవడానికి ఇంకా ఇతర సేవకుల సహాయం మనకు కావాలి. ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, నా ఇంట పుట్టి అలవర్చబడిన వారు 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడంట, యుద్ధం చేశాడంట, యుద్ధంలో విజయం పొందాడు. అంత కూడా ఏమేమి పోగొట్టుకున్నారో అంత కూడాను మరలా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, నువ్వు అలవర్చబడితే, నువ్వు నేర్చుకుంటే, నువ్వు విశ్వాసం నేర్చుకుంటే, ప్రార్థన నేర్చుకుంటే, ఉపవాసం నేర్చుకుంటే, వాక్యం నేర్చుకుంటే, దేవుని సన్నిధిలో నీవు నేర్చుకోవలసిన వాటన్నిటిని నేర్చుకుంటే పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా గెలిచి పొందుకొందువు గాక. ఆమేన్. ఒకవేళ ఇంకా నేర్చుకోలేకపోతే ఇప్పుడైనా సరే మనము నేర్చుకోవాలి. ప్రార్థన చేయటము నేర్చుకోవాలి, సాక్ష్యం చెప్పడము నేర్చుకోవాలి, ఉపవాసం ఉండడము నేర్చుకోవాలి, వాక్యం చెప్పడము నేర్చుకోవాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవలసిన వాటన్నిటిని నిర్లక్ష్యం చేయకుండా నేర్చుకుంటే యుద్ధం చేసే సమయంలో యుద్ధం చేస్తాం. యుద్ధ విద్య నేర్చుకోండి అని 318 మందికి నేర్పిస్తే నేర్చుకున్నారా నేర్చుకోలేదా? నేర్చుకున్నారు కాబట్టి యుద్ధంలో గెలిచారు. నేర్చుకోకపోతే వారు గెలిచేవారా? కాదు కదా. నేర్చుకోవాలి. ప్రేమేంది ఉపవాసం ఉండాలి, మనం ప్రార్థన చేయాలని పాస్టర్ గారు ఎందుకు చెబుతున్నారంటే, ఇదిగో ఈ భారం ఉంది, మనము అలవరచబడబడాలి, మనం ట్రైనింగ్ కావాలి, మనం నేర్చుకోవాలి. నాకు కాదులే ఉపవాసం పాస్టర్ గారికి అనుకుంటే పాస్టర్ గారికి గెలుస్తాడు, నువ్వు ఓడిపోతావు. నాకు కాదులే అనుకుంటే నీకు అది రాదు, విజయం రాదు. నేను కూడా నేర్చుకోవాలంటే నీకు కూడా విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. నేను కూడా ఇంకా నేర్చుకుంటానన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? నేను కూడా ఇంకా నేర్చుకుంటానన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేర్చుకోవాలి అనే ఆశ నీలో ఉంటే ప్రభువుని దిగి దాన్ని సంపూర్ణంగా నేర్పించను గాక. ఇప్పుడు తిరిగి వస్తున్నాడంట. ఎలాగొస్తున్నాడంటే, ఈ లోతు గారి దగ్గర ఏం దోచుకెళ్ళారో అవన్నీ తిరిగి పుచ్చుకున్నాడు. ఇంకా వాళ్ళ దగ్గర, ఆ శత్రువుల దగ్గర ఏమేమి ఉన్నాయో, వాళ్ళ దగ్గర బంగారం ఉందంట, వాళ్ళ దగ్గర ధనం ఉందంట, ధాన్యం ఉందంట, పశువులు ఉన్నాయంట, గొర్రెలు ఉన్నాయంట. వాళ్ళే కూడాను స్వాధీనం చేసుకొని అన్నీ తీసుకొని తిరిగి వస్తూ ఉంటే ఈయనకి ఎదురుగా ఎవరు వచ్చారా అంటే, ఇదిగో ఒక యాజకుడు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువైపు నుంచేమో అబ్రహాము ఆ సొత్తు అంతా తీసుకుని వస్తున్నాడు, ఇటువైపు నుండి యాజకుడు వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూడగానే అబ్రహాము గ్రహించాడు, ఈయన ఎవరై అంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఎవరండి ఈ మెల్కీసెదెకు? చెప్తారా? సర్వోన్నతుడైన
అందరూ నోటి చెప్తారా? సర్వోన్నతుడైన 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 దేవుని దేవుని యాజకుడు యాజకుడు ఆయన పేరే మెల్కీసెదెకు. మెల్కీసెదెకు. మెల్కి తిరుగుతుందా? మెల్కీసెదెకు. ఆయన ఎలాగొస్తున్నాడంటే రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము యేసు ప్రభు వారు ఆయన తను అప్పగింపబడబోయి రాత్రి ఒక రొట్టెను తీసుకొని విరిచి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పినటువంటి ఈ మాట, ఆ రొట్టె ద్రాక్షారసం అనేది మొట్టమొదట మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండములో అబ్రహాముకి ఎవరిచ్చారంటండి అని? మెల్కీసెదెకు. ఈయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఎవరైంది ఈయన పేరేం పేరే అంటే మెల్కీసెదెకు. ఆయనకి ఇంకో పేరేం పేరంటే షాలేము రాజు. అంటే అర్థం ఏంటి? నీతి రాజని, సమాధాన రాజని. వాళ్ళ అమ్మ పేరేం పేరు? వాళ్ళ నాన్న పేరేం పేరు? తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేని. అయ్యా నీ పేరేం పేరు అంటే మెల్కీసెదెకు అన్నాడు. మరి మీ అమ్మ పేరంటే మా అమ్మ లేదు అన్నాడు. మీ నాన్న పేరంటే మా నాన్న లేడు అన్నాడు. అంటే తల్లిదండ్రులు లేని అనాథ కానే కాదు. యేసు ప్రభు వారిని మీ నాన్న పేరు ఏం పేరు అయ్యా అంటే ఏం చెప్తారు? యేసు ప్రభు వారిని మీ నాన్న పేరంటే ఏం చెప్తారు? ఆదాముకి మీ నాన్న పేరంటే ఏం చెప్తారు? మా వింటున్నారా? ఆదాముకి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? దేవుడే ఆదామును తన రూపంలో తన పోలికలో తయారు చేశాడు. కాబట్టి ఆయనకి ఆ తల్లి లేదు, తండ్రి లేడు. యేసు ప్రభు వారిని ఎవరు సృష్టించారంటే దేవుడు సృష్టించాడు. మరియతో దేవుడు మాట్లాడినప్పుడు, తన దూతను పంపించి మాట్లాడినప్పుడు, ఆ దూత అమ్మ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, నీవు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కుమారుణ్ణి కనబోతున్నావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నా మీదకి రాగానే నేను ఎలాగ భాషలు మాట్లాడుతున్నానో, పరిశుద్ధాత్మ నీ మీదకి రాగానే నీకు ఎలాగ నా స్వస్థత కలుగుతుందో, దేవునికి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అంతకు మునుపు లేనటువంటి మనకు అవసరమైనటువంటి మనకు దేవుడిచ్చే గొప్ప కార్యాలు మన జీవితంలో మనము అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నీ గర్భములో ఆయన రూపించబడతాడు. నీవు కన్యక, నీవు కుమారుని కంటావు. ఆయన పరిశుద్ధుడు అని పిలువబడతాడు. ఆయన సర్వోన్నతుని గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు. మెల్కీసెదెకు గురించి ఏం రాయబడింది? సర్వోన్నతుడని దేవుని యాజకుడు అని రాయబడింది. ఇక్కడ ఏం రాయబడింది? సర్వోన్నతునైన దేవుని కుమారుడు అని రాయబడింది. చూడండి, ఆయన తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు. ఆయన జీవితానికి ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? ఈ క్రిస్మస్ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఆయన తల్లి తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆయన ఆది అయినను అంతమైనను లేనివాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు వారు పుట్టి ఎంతకాలం అయిందండి? మహా అయితే 2000 సంవత్సరాలేగా, 2024 కదా. మా మత గ్రంథాలు అంతకంటే ఎప్పుడో ఉన్నాయండి అంటున్నారు. కానీ ఆయన దేవుడై ఉన్నటువంటి ఆయన ఎప్పుడున్నాడు అంటే మనకు ఏమీ తెలియనప్పుడు అన్నీ ఉన్నాడు. మనకి ఎప్పుడో తెలుసు ఏమండి? మనకి ఎప్పుడో తెలుసు, కొంతవరకు తెలుసు కదా. శాస్త్రవేత్తలకైనా జ్ఞానులకైనా ఇంకెవరికైనా సరే కొంతవరకే తెలుసు. ఈ మానవ జ్ఞానము పరిమితమైంది, దేవుని జ్ఞానము అపరిమితమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. మితిలేని జ్ఞానం కలిగిన వాడు అంట ఆయన. దేవుని ఎటువంటి జ్ఞానం అంటే పరిమితి లేని జ్ఞానం కలిగిన వాడు, అపరిమితమైన జ్ఞానం కలిగిన వాడు, అపరిమితమైన శక్తి సామర్థ్యములు కలిగిన వాడు. ఇక్కడ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఈ మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయనకు ఏమిచ్చాడండి? రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇచ్చి ఆశీర్వదించాడంట. అబ్రహాం ఏమిచ్చాడు? వాటన్నిటిలో కూడా 10వ భాగము 10వ వంతు ఆ యాజకునికి
అప్పగించాడు. ఇంతకీ ఆయన మెల్కీసెదకు రాజుగారు అన్నాం కదా, ఎలా రాజుగా పరిపాలన చేస్తున్నాడు అంటే దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఆ దినములలో నెఫీలీలు అనేవారు చాలా అజానుబాహులు, బలపరాక్రమం కలిగిన వారు దేవుని కుమారులను కూడాను జయించడానికి యుద్ధం చేస్తున్నారంట. అప్పుడు ఈ మెల్కీసెదకు వారితో యుద్ధం చేసి వారిని జయించి దేవుని కొరకు ఒక రాజ్యమును ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము, యెహోవా ఈరే కదండి, యెరూషలేము. అక్కడ ఏ పర్వతం మీద అయితే ఆ మోరియా పర్వతం మీద బలి అర్పణ చేయడానికి అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళాడో అదే పర్వతం మీద యెరూషలేము రాజ్యమును దావీదు గారు పరిపాలన చేశాడు. అదే ఆ కొండలపైనే దేవుని మందిరం కూడాను అక్కడే దేవుడు సొలొమోను రాజు గారి ద్వారా ఏర్పాటు చేశాడు. అక్కడ ఆయన ఒక రాజ్యమును ఏర్పాటు చేశాడు. మెల్కీసెదకు ఒక రాజ్యమును ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యమునకు ఆయన రాజుగా, నీతి రాజుగా, సమాధాన రాజుగా పరిపాలన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేమును కేంద్రంగా చేసుకొని మరలా తిరిగి పరిపాలన చేయడానికి రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాగ రాబోతున్నాడు? రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభుగాను రాబోతున్నాడు. ఇప్పుడు ఆ రొట్టె ద్రాక్షారసము అబ్రహాము తీసుకొని ఆశీర్వదించబడ్డాడు. గమనించండి, మనం కూడా ఈ రోజున ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకొని పోతా ఉన్నాం. అయితే ఆ అబ్రహాము యోగ్యుడు గనక అది వెంటనే తీసుకున్నాడు. అబ్రహాము యోగ్యుడు గనక యాజకుడు ఆయనకిచ్చాడు, మెల్కీసెదకు ఆయనకిచ్చాడు. ఈ రోజున ఆయన శరీరము, ఆయన రక్తము మన మధ్యలో సిద్ధం చేయబడింది. మనం ఎలా తీసుకోవాలంటే అబ్రహాము వలె సిద్ధపాటు కలిగిన వారముగా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రభు నాకు కృప ఇచ్చారన్న స్తోత్రం చెబుతారా? కొంతమంది చేతులు ఎత్తలేదు. కారణం ఏంటంటే ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు, కానీ నేను ఇంకా బాప్తీసం పొందలేదు కనుక నేను తీసుకోలేకపోతున్నాను. ఒకటేమో బాప్తీసం పొందలేదు కనుక తీసుకోలేకపోతున్నాను, మరొకటేమో బాప్తీసం పొందాను కానీ ఏం లేదు, సిద్ధపాటు లేదు. బాప్తీసం పొందాను కానీ సిద్ధపాటు లేదు, అందుకని నేను తీసుకోవట్లేదు అని కొంతమంది అనుకున్నారు. మరికొంతమంది యేసు ప్రభు వారు తన శిష్యులకి 12 మందికి ఆయన ఆ రొట్టెను విరిచి ఇది నా శరీరము తీసుకోండి అన్నారు. ఈ 12 మంది ఆ శరీరం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే ప్రభువారు వారికి ఏం చేశాడంట, నీళ్లతో వారి పాదాలు కడిగాడు, తువాళ్ళతో వాడి పాదాలు తుడిచాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, 12 మందిలో పేతురు గారు అన్నా అంట, ప్రభువా నువ్వు నా పాదాలు కడగకూడదయ్యా, పట్టుకుంటావుగా, నా పాదాలు నువ్వు పట్టుకోకూడదు, నీ పాదాలు నేను పట్టుకోవాలి కానీ నా పాదాలు నువ్వు పట్టుకోకూడదయ్యా అంటే ప్రభు అన్నారు, నేను నిన్ను కడుగని ఎడలా నాతో నీకు పాలు లేదు. అంటే మనము యోగ్యముగా బలలో పాల్గొనాలంటే మొట్టమొదట ఆయన మనలను కడగాలి. ఆయన మనలను కడగాలి. ఎలా కడగాలి కదండి? శిష్యులనేమో నీళ్లతో పాదాలు కడిగాడు, కానీ మన కోసము సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఆయన రక్తముతో మన పాపాలన్నీ కడిగి వేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం రక్తంలో కడగబడాలి, వాక్యముతో కడగబడాలి, దేవుని పరిశుద్ధాత్మతో కడగబడాలి. ఈ అనుభవం మనం పొందితే మనము సిద్ధపాటు కలిగిన వారముగా ఉంటాం. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసామనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి, మారు మనసు పొందాలి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మనము మారు మనసు పొందుదముగాక. ప్రభు నేను తొందరపడి మాట్లాడాను అయ్యా, ప్రభు నేను నోరు జారాను, ప్రభు నేను కాలు జారాను, ప్రభు నేను చెయ్యి జారాను కదా. మన పొరపాట్లన్నీ కూడా మనము దేవునికి ఇష్టము కాని పనులు ఏమేమి చేసి ఉన్నామో పోయిన వారం చెప్పుకున్నాం కదా. ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. ఆయనకి ఇష్టంగా ఉంటేనే మనకు సమాధానం అంట. ఆయనకి ఇష్టం లేకపోతే సమాధానము లేదు. ప్రేమ దేవుడు, మనం అటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దగ్గరికి ఎవరు వస్తున్నారంటే రాజులకు రాజు వస్తున్నాడు. మనం ఎవరి శరీరం తినబోతున్నాము? ప్రభువులకు ప్రభు. ఆయన నేను పరిశుద్ధుడని కనుక మీరు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధతకు ఆది అంతము నేనే. కాబట్టి మీరు ఎలా తీసుకోవాలి? ఆయన
ఆ పరిశుద్ధత అంటే ఎటువంటి పరిశుద్ధత అంటే అగ్ని లాంటి పరిశుద్ధత. ఏమండి, మన హస్తాలు కూడా ఎలా ఉండాలి? ఆ అగ్ని మన చేతిలో పెట్టేటప్పుడు మన చేయి ఎలా ఉండాలి? మన చేయి కూడాను అగ్నిలాగా ఉంటేనే అది రెండు కలిసి ప్రకాశిస్తాయి, ప్రజ్వలిస్తాయి. ఒకవేళ ఈ చెయ్యి అగ్నిలాగా లేకుండా చెత్తలాగా ఉందనుకోండి, అదేం చేసింది? అందుకని మరి జాగ్రత్త కలిగి ఉందాం. 12 మంది ఉన్నారు, 12 మందిలోనే ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఏమండి, 12 మంది ఉన్నారు, 12 మందిలోనే ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా పాదాలు యేసయ్య కడిగాడా కడగలేదా? కడగలేదా? ఇస్కరియోతు యూదా పాదాలు యేసయ్య కడిగినప్పుడైనా మారుమనసు పొందాడా? పాదాలు కడుగబడ్డాయి కానీ హృదయము కడుగబడలేదు. పాదాలు కడుగబడ్డాయి కానీ మనసు కడగబడలా. అందరి మాదిరిగానే ఆచార ప్రకారంగానే వచ్చి కూర్చుంటున్నామేమో, కానీ ఎలా కడగబడాలంట? మనము ఆచార ప్రకారంగా కాదు కానీ మనము ఆత్మానుసారంగా ప్రభుని వెంబడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు కనుక, విశ్వ చక్రవర్తిగా రాబోతున్నాడు కనుక, ఈ రోజున ఆయన వచ్చినప్పుడు మనం తీసుకుని వెళ్తాడు. మరలా మనం వచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో ఇక్కడ పాల్గొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మనల్ని దేవుడు అంట ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక మరింత పట్టణం పని నిన్ను అధికారిగా నేను ఏర్పాటు చేస్తాను. దేవునికి స్తోత్రం. జూలియస్ సీజర్ అనే చక్రవర్తి గారు, రోమా చక్రవర్తి గారు 800 పట్టణాలు జయించాడంట. జూలియస్ సీజర్ గారు ఆయన 800 పట్టణాలు జయించి తర్వాత యేసు ప్రభు గురించి తెలుసుకుని ఆయన అన్నాడంట, ఓ జీసస్, ఓ ప్రభువా, నేను జయించింది కొంత మాత్రమే కానీ నా కత్తితో నేను 800 పట్టణాలు జయించాను, కానీ నీవు నీ ప్రేమతో సర్వలోకాన్ని జయించావయ్యా. నీ ప్రేమతో నీవు సర్వలోకాన్ని జయించావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రేమతో జయించలేనిది ఏమీ కూడాను లేదు. ఖడ్గముతో, కక్షతో, పగతో, ద్వేషముతో జయించలేని దాన్ని ప్రేమతో మనము జయించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదన్నా కోపం ఉన్నదని నువ్వు కనుక తెలుసుకుంటే మొదట నువ్వు వెళ్ళి నీ అర్పణ అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానపడే మనసు మనం కలిగి ఉండాలి. క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. క్షమాపణ కోరే మనసు మనము కలిగి ఉండాలి. లేకపోతే మనము యోగ్యముగా బలలో పాల్గొనలేము. ప్రేమేం దేవుని బిడ్డలారా, మొన్న ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెబుతున్నాడు. యూట్యూబ్ ఛానల్లో నేను అది చూశాను. మదనపల్లిలో పాస్టర్ గారు రాజశేఖర్ గారు, ఆ పాస్టర్ గారు చెబుతున్నారు. పెద్ద ఆయన స్లోగా చెబుతున్నాడు. ఒక సంఘంలోనంట పాస్టర్ గారు 25 సంవత్సరాల వయసు, యవ్వన ప్రాయంలో సేవ చేయడం కోసం దేవునికి సమర్పణ చేసుకొని వచ్చాడంట. ఇంకా వివాహం కూడా కాలేదు. ఒక ఇల్లు అది తీసుకొని అందులో ఉంటూ దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటేనంట సంఘంలో ఉన్నటువంటి ఒక 70-80 మంది విశ్వాసులు వారందరూ కూడాను మన పాస్టర్ గారికి, మన చిన్న అబ్బాయి పెళ్లి కాలేదు ఇంకా, మరి వంట చేసుకుంటున్నాడు అక్కడే అని చెప్పేసి వాళ్ళు సంఘంలో ఉన్నవారు రోజు ఏదో ఒకటి ప్రథమ ఫలాలు, గుప్పిళ్ళ బియ్యం, తర్వాత అక్కడే కదా భోజనాలకి కావాల్సినవి. ఒక సహోదరి, అన్నయ్య నేను రోజు నీకు కూరగాయలు తీసుకొస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడం ఎందుకు, నేను తీసుకొచ్చి ఇస్తానులే, మా ఇంట్లో తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి రోజు ఆమె ఏం చేసిందంటే కూరగాయలు తీసుకొచ్చి ఆ ఇంట్లో పాస్టర్ గారికి అప్పు చెప్పి వెళ్తూ ఉందంట. ఒకరోజు కూరగాయలు తీసుకొచ్చేసరికి పాస్టర్ గారు స్నానం చేస్తున్నాడు, బాత్రూంలో ఉన్నాడు. వచ్చింది, అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య కనపడలేదు అంటే, ఇదిగో నేను స్నానం చేస్తున్నా కానీ ఆ మంచం మీద పెట్టేసి వెళ్ళిపో అమ్మా అన్నాడు. ఆమె ఏం చేసింది, కూరగాయలు ఆకుకూరలు తీసుకొచ్చి మంచం మీద పెట్టింది. ఆమె అలవాటు ఏంది అంటే ఆమెకి మల్లెపూలు పెట్టుకోవడం అలవాటు. 3 మూరల మల్లెపూలు, ఆ 3 మూరల మల్లెపూలు తెచ్చుకుంది, ఆ కూరగాయలు తెచ్చింది. ఏమేం చేసింది, ఆ ప్యాక్ అంతా కూడాను మంచం మీద పెట్టేసింది, మర్చిపోయి ఇంకా మల్లెపూలు తీసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమండి మంచం మీద కూరగాయలు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి. ఈలోగా ఆయనకి స్నానం చేసి రాలేదు. సంఘ పెద్ద గారి భార్య వచ్చిందంట. పాస్టర్ గారికి సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాం చెబుదామని వస్తే
పాస్టర్ గారు ఏమో లేడు. మంచం మీద ఏం కనపడి, కూరగాయలు కనపడి, మల్లెపూలు కనపడి, ఇంకెన్నీ సైతాన్ వచ్చేసాడు అన్నమాట. మనసులోకి ఏమి వచ్చాడు, సైతాన్ వచ్చాడు. ఏం పోయి వెంటనే ఇంకొక సంఘ పెద్ద గారింటికి వెళ్ళి, అమ్మో 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 మీరు చూసారా అని. ఏమైందమ్మా, ఏమైందంటే పాస్టర్ గారి మంచం మీద కూరగాయలు ఉన్నాయి, మల్లెపూలు ఉన్నాయి. పాస్టర్ గారి మంచం మీద మల్లెపూలు రావడం ఏంటి? ఆయన పెద్దగా అడిగాడు. ఏమో నేను చూసింది చెబుతున్నానయ్యా. ఏం పోయి ఇంకొకరికి ఏం చెప్పింది, పాస్టర్ గారి మంచం మీద కూరగాయలు ఉన్నాయంట, ఆకుకూరలు ఉన్నాయంట, మల్లెపూలు ఉన్నాయంట, ఇంకోటి ఎర్రగా ఉంటాయి పువ్వులు, ఏంది కనకాంబరాలు కూడా ఉన్నాయంట. ఆంబో ఇంకొకరికి ఏం చెప్పింది, అసలు పూలు అంటే చంద్ర వందరగా ఉన్నాయంట. ఏం పోయి ఇంకొకరికి ఏం చెప్పింది, అసలు మంచం ఆ ఇల్లు వాకిలి అసలు మామూలుగా లేదంట. ఏమైందంటే ఏం చెబుతాను ఇంకా నేను. ఇవన్నీ విన్నటువంటి ఒక పెద్ద తల్లి వచ్చిందంట. తల్లి వచ్చి, పాస్టర్ గారండి సంఘంలో అందరూ చెప్పుకుంటున్నారు, మీరు వివాహ వయసు వచ్చింది కదా, ఇటువంటి పనులు చేయకూడదండి, బుద్ధిగా మ్యారేజ్ చేసుకోండి అని అందంట. ఏమైందమ్మా ఇట్లా చెప్పుకుంటున్నారు, ఇట్లా చెప్పుకుంటున్నారు, మల్లెపూలు ఉన్నాయంట, కనకాంబరాలు ఉన్నాయంట, ఇంకో హామీ ఏమో ఎర్జాజి పూలు ఉన్నాయంట, ఇట్లా చెప్పుకుంటున్నారు పాస్టర్ గారు అంటే. అప్పుడు ఆమె చెప్పాడంట, అమ్మమ్మ రోజు పలానా అక్క వచ్చి నాకు కూరగాయలు పెట్టిద్దమ్మా, ఆ రోజు అట్లాగే వచ్చింది, కూరగాయలు పెట్టింది, ఆమె తెచ్చుకున్న మల్లెపూలు కూడా మర్చిపోయి వెళ్ళిందమ్మా. మళ్ళీ తర్వాత ఆమె వచ్చి, అన్నయ్య నేను మల్లెపూలు మర్చిపోయానని చెప్పేసి మల్లెపూలు తీసుకెళ్ళిపోయిందమ్మా, ఆ రోజు జరిగింది ఇది, కావాలంటే ఆమెను అడుగుపోయి అని చెప్పి. ఈ మొట్టమొదటి చూసింది సంఘ పెద్ద భార్య. ఆమె దగ్గరికి పాస్టర్ గారు వెళ్ళి, అమ్మ నువ్వు చెప్పావంట ఇట్లాగా జరిగింది, ఇదే అమ్మ పరిస్థితి అంటే, ఆమె పోయి ఆమె దగ్గర క్లారిఫికేషన్ చేసుకుంది. నిజమేనా అంటే, అవునమ్మా నేను రోజు తెచ్చుకుంటాగా అట్లా పెట్టుకున్నాను. అప్పుడు వచ్చి ఆమె ఏందంట, పాస్టర్ గారండి నేను తప్పయింది, నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను. అప్పుడు పాస్టర్ గారు అన్నంట, అమ్మ నువ్వు సాయంత్రం ఏం చేస్తావంటే ఆ జిల్లేడు చెట్టు దగ్గర పువ్వులు ఉంటాయి కదా, జిల్లేడు కాయలు ఉంటాయి కదా, ఆ కాయలు పగిలిపోతే ఏమొస్తాయి, దూది పింజాల్లాగా వస్తాయి కదా, అవి తీసుకురామ్మా నేను చెప్తాను అన్నాడంట. తీసుకొచ్చిందంట. తీసుకొస్తే అప్పుడు ఆయన అన్నాడంట, అవన్నీ ఓపెన్ చేయమ్మా అంటే జిల్లేడు కాయలు అన్నీ ఓపెన్ చేసిందంట. అంతా పత్తి గింజల్లాగా దూది పింజంలాగా అవన్నీ బయటకు వచ్చినాయి. ఆ ఫ్యాన్ కింద పెట్టమ్మా అన్నాడు. ఫ్యాన్ కింద పెట్టిందంట. ఫ్యాన్ వేయమ్మా అన్నట. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టగానే ఇవన్నీ ఏమైపోతాయి, ఇవన్నీ గది చుట్టూతా కూడాను ఎగిరిపోయినాయి అంట, అల్లుగిపోయినాయి అంట. అయిపోతే ఇప్పుడు అంట, అమ్మమ్మ అవన్నీ అట్ట పోయినాయి కదా, ఫ్యాన్ ఏంగానే ఏమైపోయినాయి, ఎగిరిపోయినాయి కదా, మళ్ళీ తీసుకురాగలుగుతావా నువ్వు తీసుకురాగలుగుతావా? నేను తీసుకురాలేను పాస్టర్ గారు, తీసుకురాలేను. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట కూడా ఎట్లాగ పోయిందమ్మా, నువ్వు చెప్పిన మాట కూడాను ఇలాగే పోయింది, మళ్ళీ నువ్వు తీసుకురాగలవా కదండి. మనం చూసింది కూడా నమ్మడానికి అవకాశం లేదు, మనం వినదే కాదు చూసింది కూడా నమ్మడానికి అవకాశం లేదు. చాలా కుటుంబాల్లో ఇటువంటి మాటల వలన కుటుంబాల్లో సమాధానము లేకుండా పోతుంది. చాలామంది విశ్వాసుల జీవితాల్లో, చాలామంది భక్తుల జీవితాల్లో దేవునితో సమాధానం లేకుండా పోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్టర్ గారికి ఆమె మీద చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే నా మీద చాలా మచ్చపడిపోయింది, సంఘంలో నా మీద సదప్రాయము లేకుండా పోయింది అని చెప్పేసి చాలా బాధపడి కోపపడితే ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుంటే ఆమె వచ్చి ఏం చెప్పింది, పాస్టర్ గారు నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించాడు. అయినా క్షమించలేదు. మనసులో ఏమనుకుంటున్నాడు, ప్రభువా నా సేవ అంతా పాడు చేసింది నాయన, నా జీవితాన్ని పాడు చేసింది, నా సాక్ష్యాన్ని పాడు చేసింది అని ఆయన బాగా బాధపడుతూ కోపంతో ఉంటే దేవుడు అంట ఒక దర్శనం చూపించాడంట. ఏం చూపించాడు అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా,
నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతటిలో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777.
షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాకడ వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.